దేవుడు మహిమపరిచాం. ఇలాగా ఇప్పుడు వాళ్ళు అందరూ పైన చిరుబడి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా సంకీర్తన భాగాన్ని చదువుకుందాం. చదివిస్తుంది అమ్మ 67వ సంకీర్తన చదువుతాను. 67 దేవుడి పరిశుద్ధ నుండి 67వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుతున్నాను. భూమి మీద నీ మార్గమును చేయబడినట్లును అన్ని జనులందరిలో ఈ రక్షణ తెలియబడినట్లును దేవుడు మిమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీద ఉన్న జలములు ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహదని చేయును గాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవుడు మిమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఈ ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగిన ఈ గీతాన్ని రచించింది దావీదయ్య. ఏమంటాడంటే, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, జనములు సంతోషించుచు ఉత్సాహ ధ్వని చేయుదురుగాక. అప్పుడు భూమట తన ఫలమిస్తుందట. ఎప్పుడైతే ప్రజలందరూ దేవుని ఆరాధిస్తారో, ఎప్పుడైతే ప్రజలందరూ దేవుని స్తుతిస్తారో, ఎప్పుడైతే ప్రజలందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, అప్పుడు భూమి దాని ఫలమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనము ఆరాధించినప్పుడు, దేవుని మనము స్తుతించినప్పుడు, దేవుని కార్యములలో మనం ముందున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవిత కాలం అంతా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధిస్తూ మనం ఈ లోకంలో బ్రతుకుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయును గాక. కాబట్టి ఇప్పుడు మనమందరం దేవుని ఏం చేయాలి? ఉత్సాహించి దేవుని స్తుతించాలి. ఆనందంతో దేవుని ఆరాధించాలి. సంతోషంతో దేవుని ఆరాధించాలి. సంగీత నాదములు చేయించు దేవుని ఆరాధించాలి. గిలక చప్పట్లు కొట్టుచు దేవుని ఆరాధించాలి. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలి. తంబూర వాయిస్తూ దేవుని ఆరాధించాలి. సంతోషముతో దేవుని ఆరాధించాలి. అందరము మన రెండు చేతులు పైకెత్తి, ప్రభువా గత కాలమంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు దేవా. అయ్యా మహామహిమ కలిగిన దేవుడు తండ్రి, మహోన్నతుడము రాజా, మహోన్నతుడా స్తోత్రాలు, మహిమాన్వితుడా స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు, బలమైన దేవా స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. అయ్యా మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాము నాయన, మిమ్మల్ని మేము ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మీ యందు మేము నాయనా ఆనందించే కృప దయచేయండి. మా హృదయాలను సంతోషంతో నింపండి దేవా, మా హృదయాలను ఆనందంతో నింపండి దేవా.
యేసయ్యా మీ సన్నిధిలో మా స్తుతులు మా గానములు అయ్యా నీకే చెల్లును గాక. అయ్యా మేము నిన్నే ఆరాధించాలి, నిన్నే మహిమపరచాలి దేవా. యేసు దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నోరు తెచ్చి అందరూ నోరు తెచ్చి అయ్యా మమ్మల్ని బలపరచాలి, మమ్మల్ని ఆయన అనుకోవటానికి ఆనందంతో నింపడాలి, మమ్మల్ని సంతోషంతో నింపడాలి, మమ్మల్ని ఆయన నిప్పులో ఆయన జ్ఞాపకం చేసుకోండి. మీరు తప్పి లోకంలో ఎవరు లేరు. దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ కలిసి
Jesus, Lord, and my Lord, Jesus. Rumolo Sukra Shaba, Raikala Shaba, Ikukakala Se, Trabala Shaba, Ikruba, Iranda Limi, rules of my Lord. Oh, good Lord, my Jesus. Please be, Lord. Jesus, right and Joe, Shomala, Cover, Shake, Parakram Shah, అందరితో మాట్లాడే దేవా స్తోత్రం, మమ్మల్ని బలపరుస్తున్న దేవా స్తోత్రం. వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి. స్వరం మాకు ఈ దేవుళ్ళతో మమ్మల్ని నింపండి దేవా. పునరుద్ధానం మా వైపు మీరు చూస్తున్నారు దేవా. మమ్మల్ని మీరు నాయన గమనిస్తున్నారు అయ్యా. మా వైపు నీ కళ్ళు చూపుతున్నారు. ఒకసారి మమ్మల్ని పరిశీలించండి. ఈ కృపలో నాయన మేమందరం భయము భక్తి కలిగి జీవించే దయచేయండి. మీ మెలనైన స్వరముతో మీ దాసులను బలహీనులను అనుమతించి మీ మాట్లాడాలి. యేసు నామముపై వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? అందరూ 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 దేవుని స్తుతించండి. పిల్లరా, ఈ లోకంలో ఎవరు ధన్యులు అనే అంశాన్ని ఇదిలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ లోకంలో ధన్యకరమైన జీవితం చేసేవాడు ఎవరు అనేది దాదాపుగా దేవుని గ్రంథంలో ఒక 20-25 సార్లు ఎవరు ధన్యులు అనే మాట ఉంది. కానీ మనం సమయానుకూలంగా కొందరి జీవితాలను గురించి మనం ధ్యానం చేసుకుందాం. మన పెద్దలు ఏమంటారంటే, అయ్యా లోకంలో ఎవరయ్యా ధన్యులంటే తినడానికి అంత తిండి ఉంది, ఉండడానికి కొంత గృహం ఉంది, ఒక మంచి కుటుంబం, భార్య బిడ్డలు, ఒక మంచి కుటుంబం కలిగి సమాధానంగా జీవించే వాళ్ళే ధన్యులయ్యా. ఈ లోకంలో కోట్ల రూపాయల ఆస్తులున్నా, లేకపోతే ఎన్ని ఉన్నా, ఇంట్లో సమాధానం లేకపోతే ఆ కుటుంబం మంచి కుటుంబము. అదే దాన్ని మంచి కుటుంబం అంటావా? అనం. కారణం ఏంటి? అన్నీ ఉండవచ్చు కానీ ఇంట్లో సమాధానం ఉండవు. ఎవరు ధన్యులు? ఎవడయ్యా మంచివాళ్ళు అంటే, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఒక భార్య బిడ్డలు, సమాధానం కలిగిన కుటుంబమే మంచి కుటుంబం. ఒకవేళ కోట్లాది రూపాయలుండి వేల పనులు పెట్టుకొని ఎంతో తపన కలిగి లోకంలో ఏదేదో చేయాలని ఆలోచించి చివరకు మనశ్శాంతి లేకుండా ఉంది వాళ్ళది మంచి జీవితము కాదు. ధనికరమైన లోక సంబంధంగా నేను మాట్లాడుతున్నాను, అది మంచి జీవితం. సరే, ఇప్పుడు దేవుని వాక్యం వెళ్ళిపోదామా. సంకీర్తన భాగము 84వ సంకీర్తన 4వ వచనం. నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎవరు ధన్యులట? ఎవరు ధన్యులు? దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. దేవుని మందిరంలో నివసించడానికి వానకోవెలకు గూడి స్థలం దొరికింది, అలాగే పిచ్చుకలకు ఆ నివాసం దొరికింది. ఆ పై వచనంలో ఉంది చూడండి, బలిపీఠం ఉన్నంతనే వానకోవెలకు గూటి స్థలం దొరికింది. అంటే పిచ్చుక అంటే అర్థం ఏంటంటే అది చాలా తక్కువది అని అర్థం. పక్షులన్నిటిలో బలమైన పక్షి, పేరుని గల పక్షి ఏది? గ్రద్ద. దాన్ని పక్షి రాదు అంటాం.
అంటే పక్షులన్నిటిలో రాదు. కానీ పిచ్చుక, చిన్న పిచ్చుక, ఆ చిన్న పిచ్చుక కంట దేవుని మందిరంలో బలిపీఠం వద్ద నివాసం దొరికిందట. హల్లెలూయా. ఇప్పుడు ఆ గ్రంథం ఎక్కువ ఆశీర్వాద ధన్యకరమైనదా, ఈ పిచ్చుక ధన్యకరమైనదా? చెప్పండమ్మా. ఈ పిచ్చుక ధన్యకరమైనదా? దేవుని మందిరంలో మనం నివసిస్తూ ఉంటే, దేవుని మందిరాన్ని మనము అనుభవిస్తూ ఉంటే, దేవుని సన్నిధిని మనము అనుభవిస్తూ ఉంటే, అంతకంటే ధన్యకరమైన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అందుకే అంటాడు, దేవా నీ ఆవరణలో ఒక దినము గడుపుట. దేవుని మందిరములో మనము ఆదివారం వస్తున్నాం. సత్యకి ఆదివారం దేవుని మందిరంలో గడపడం అనేది మనకు ఎంతో ఆశీర్వాదకరం. అలాగే అనుదినం జూమ్ యాప్లో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. అది ఎంతో ఆశీర్వాదకరం. అంటే మందిరములో వచ్చి ఆరాధించడమే కాదు, నువ్వు గృహంలో ఉన్నా, నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, నువ్వు ప్రార్థన చేసుకునే స్థలం ఏంటనగా అది దేవుని సన్నిధి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే ఒకరు, ఇద్దరు, ముగ్గురు చేరి దేవుని నామం పేరిట ప్రార్థన చేయదురో అక్కడ ఏముంటుందట? దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. సరేలే మాస్టర్ గారు మంచి మాట చెప్పారు, మేము గుడికి రాము, మా ఇళ్లలోనే ప్రార్థన చేసుకుంటాం అంటే కదా. దేవుని సన్నిధిలో ఉండే ఆనందం మన ఇళ్ళ దగ్గర ఉండదు. దేవుని ఆలయంలో ఒక ప్రసన్నత ఉంటుంది. దేవుని ఆలయంలో ఒక మనశ్శాంతి ఉంటుంది. దేవుని ఆలయంలో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని ఆలయంలో దేవుని మహిమ ఉంటుంది. దేవుని ఆలయంలో దేవుని పరిశుద్ధత ఉంటుంది. కారణం ఏంటి? దేవుడు ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారో దేవుడికి స్తోత్రాలు చేయండి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ప్రియులారా, ఏమంటే ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, ఏమున్నా కూడా ప్రభు సన్నిధిలో వచ్చి అక్కడ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా, ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. దీన్ని మీరు అనుభవిస్తున్నారా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే చాలు. నాకు ప్రభా నీ మందిరంలో నేను నిలిచి, అందుకే అంటాడు భక్తుడు, అయ్యా నీ మందిరంలో ఒక దినం గడిపితే నీకు ఆశీర్వాదం వస్తుందయ్యా అని. ఎందుకన్నాడంటే దేవుని మందిరంలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరు ధన్యులట? దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. నిత్యం అంటా అనగా నువ్వు నిత్యము ఈ లోకంలో జీవించినంత కాలమే కాదు, నువ్వు జీవించి మరణించిన తర్వాత నిత్య రాజ్యంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధించు ఉండాలంటే నువ్వు ఎక్కడ నివాసం చేయాలి? మొదట దేవుని మందిరములో నివాసం చేయాలి. మందిరము అనగా ఏంటి? మన యొక్క శరీరమే దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. మరి ఈ మందిరంలో ఎవరు నివాసం చేయాలా? ఈ మందిరంలో ప్రభు నివాసం చేయాలా? ఈ శరీరంలో దేవుడు నివాసం చేయాలా? ఈ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలా? అప్పుడు నీవు ధన్యుడవు. హల్లెలూయా. ఇంకొక మాట ఉంది, సంకీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడి ఉందమ్మా? యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, దేవుని మందిరంలో నివసించేవాడు ధన్యుడు. రెండవది ఆయన స్తుతించేవాడు ధన్యుడు. తర్వాత ఆయన ధర్మశాస్త్రము ఎంతో ఆనందించాలి. దేవుని వాక్యం అంటే ఆనందం ఉంది. నాకు సంతోషం దేవుని వాక్యం వినడం, దేవుని వాక్యాన్ని చదవడం నాకు ఆనందం. అనేవాళ్ళు దేవుడిని స్తుతించండి, ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని నామములో, దేవుని వాక్యంలో ఉండే శక్తి అది. దేవుని నామములో, దేవుని వాక్యంలో ఉండే శక్తి అది. దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానం చేయాలి. ధర్మశాస్త్రం ఇప్పటికి కూడా యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇప్పటికి కూడా ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం అంటే వాళ్ళు నూతన నిబంధన గ్రంథాన్ని అనుసరించారు. మా ఎందుకు డిస్టర్బ్ అవుతారు? వెరీ గుడ్.
8 ధర్మశాస్త్రంలో యూదులు ఆచరించేది ఆదికాండం మొదలుకొని మలాఖీ వరకు మాత్రమే వాళ్ళు ఆచరిస్తారు. అనగా నూతన నిబంధనలు వాళ్ళు ఆచరిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పర్ణశాల పండగ రోజు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకొని 7 మార్లు ఆ పర్ణశాల చుట్టూ తిరుగుతూ యెహోవా దేవుని ఆరాధన చేస్తారు. ఇప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో యూదా కుటుంబీకులు 140 మంది యూదులు ఉన్నారట. యూదుల కుటుంబీకులు వాళ్ళు ఉండేది కూడా ఇక్కడ కర్నూలు జిల్లా మొదట అమరావతిలో ఉన్నారట. అమరావతి నుండి అక్కడికి వెళ్ళారట. మన యూట్యూబ్లో వాళ్ళ యూతుల బోధకుడు రబ్బూని అంటారు కదా. రబ్బూని అంటే అర్థమేంటి? బోధకుడు. వాళ్ళు ఆ ధర్మశాస్త్రం యొక్క పవిత్రంగా ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారు, సుకుమార్ గారు. ఆయన ఇంటర్వ్యూ చేసి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పిన సత్యాలు, చిన్న సత్యాలు చెప్పాల. ధర్మశాస్త్రంలో ఇప్పటికి కూడా మేము యెహోవాను నమ్ముతాము, మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతాము, పర్ణశాల పండగ, ఈ 7 పండుగలు ఉన్నాయి కదా. నేను ఇక్కడ పూర్వం మీకు జ్ఞాపకం చేశాను. ఈ 7 పండుగలు కూడా మేము ఆచరిస్తాము అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా పిల్లరా వాళ్ళట ధర్మశాస్త్రాన్ని చాలా భద్రంగా దాచిపెడతారు, చాలా పవిత్రంగా కూడా చూస్తారట. ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసి చదవాలంటే ఆషామాషిగా దగ్గరికి వెళ్ళారట. శుభ్రంగా స్నానం చేసి చాలా శుభ్రంగా ఉండి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొని చదువుతారట. ఎవరైతే అనుదినము ధర్మశాస్త్రం చదవరో వాళ్ళు శాపగ్రస్తులు అని రాయబడిందయ్యా దేవుని గ్రంథంలో. కాబట్టి అనుదినము మేము ధర్మశాస్త్రాన్ని చదువుతాము అంటాడు. అందుకే ఇక్కడ దావీదు మహారాజు కూడా సంకీర్తన భాగంలో ఏమి రాస్తాడు? ఏం చేయాలి ముందు? ఆనందించాలా. చాలా మంది బైబిల్ చదవమంటే ఆనందంతో చదువుతారా, దుఃఖంతో చదువుతారా? అరే బాబు బైబిల్ చదవరా, అయినా దేవుడి వాక్యం చదవరా అంటే అదే దేవుడి వాక్యం. ఎప్పుడు నీకు ఆ ఇంట్రెస్ట్ వస్తుందంటే ఆ ధర్మశాస్త్రం ఎడల నీకు ఆసక్తి ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటల ఎడల నీకు ఆసక్తి ఉన్నప్పుడు ధర్మశాస్త్రంలో దివారాత్రులు ధ్యానించేవాడు తల్లి. పిల్లగా ఇక్కడ ధన్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదములు కలిగిన వారిని మాత్రమే ధన్యుడు అంటాం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన సిరి సంపదలు, ఈ లోక సంబంధమైనవి కలిగిన వారు ధన్యులు కాదు. బైబిల్ ప్రకారంగా ఎవరు ధన్యులు అనగా దైవిక ఆశీర్వాదములు కలిగిన వీళ్ళు ధన్యులు. హల్లెలూయా. సంకీర్తన 32:1 చదువుతాయి. సంకీర్తన 32:1 తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను లాస్ట్ అడుగుతా, ఎవరెప్పుడు ధన్యులో చెప్పాలి మీరు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఆయన మందిరంలో నివసించేవాడు ధన్యుడు. రెండవదిగా ఆయన ధర్మశాస్త్రమును దివారాత్రములో ధ్యానించువాడు ధన్యుడు. మూడవదిగా తన అపరాధములకు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. అవును కదా. ఈ లోకంలో యేసును ఎరిగిన బిడ్డలే ధన్యుడు. యేసయ్య దేవుడు అని గుర్తెరిగి మన పాపములను మనం ఒప్పుకొని మనము ఆయనను మన హృదయంలో చేర్చుకున్న తర్వాత మనము ఆయనకు ఆలయమై ఉన్నప్పుడు మనము ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అవును ప్రియ దేవుడు బిడ్డలారా, రక్షణ పొందిన వారు ధన్యులు. రక్షింపబడిన బిడ్డలు ధన్యులు. రక్షణ
తో అలంకరింపబడిన బిడ్డలు ధన్యులు. ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత దేవుని నమ్మిన బిడ్డలకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా సంకీర్తన 40వ అధ్యాయం 4వ వచనంలో నేను చదువుతా వినండి అమ్మా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడట. మీరు కూడా బైబిల్ తీసి చూడండి. సంకీర్తన 40వ అధ్యాయం 4వ వచనంలో ఏ రాయబడిందో ఒకసారి చదవవా? లక్ష్య పెట్టగా దేని లక్ష్య పెట్టకూడదట? ఈ త్రోవకు తిరిగే వాళ్ళని, ఆ గర్విష్ఠుల్ని, అబద్ధికులను అంటే అర్థం ఏంటి? ఈ లోకాన్ని నమ్ముకోవచ్చురా అని అర్థం. అక్కడ ఈ లోకంలో ఉండేది ఇదే కదా. ఈ లోకంలో సాతానే కదా నివాసం చేసేది. అసలు అబద్ధికుడు అనగా ఎవరు? అబద్ధాలకు తండ్రి అనగా ఎవరు? అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతాను. కాబట్టి నువ్వు సాతాను అనుసరించకుండా, ఈ లోకము అనుసరించడం అంటే సాతాను అనుసరించడమే. సాతాను అనుసరించకుండా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. సంకీర్తన 41వ వచనంలో రాయబడిన పిల్లరా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆమేన్. బీదలకు బిచ్చి వేయాలంటే రమా వేస్తావా? నువ్వు మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ తప్పనిసరిగా దేవుని నమ్మిన బిడ్డలు మనం వేస్తాం. మనకి దేవుని దయ మన హృదయాల్లో ఉంటుంది. మొదలైతే వాళ్ళు సీరియస్ గా చెప్తారా? వెళ్ళిపోరామా పోయామా? ఒకరోజు ఎవరో చెప్తుంటే విన్నానమ్మా మా ఇంటి పక్కన. ఇప్పుడు నువ్వు కాదులే అమ్మా. ఏంటంటే మనము మనకు కలిగిన దాంట్లో ఎవరు ధన్యులు? మనకి ఎక్కడైతే ఉంటుందో మనకు కలిగిన దాంట్లో ఎంతో కొంత కలిస్తే మనకు ఆనందపడుతుంది. నువ్వు ధన్యుడిగా జీవించగలుగుతున్నావా? నువ్వు ధనికరమైన జీవితాన్ని అనుభవించాలంటే మొట్టమొదటిగా ఆయన ఆలయంలో నివసించాలి. రెండవదిగా ఆయన ధర్మశాస్త్రమును ధ్యానం చేయాలి. మూడవదిగా పాపములకు ప్రాయశ్చిత్తం పొందాలి, అనగా రక్షణ పొందాలి. నాలుగవదిగా దేవుడే నమ్ముకోవాలి. దేవుడే నమ్ము అంటే లోకాన్ని నమ్మవద్దు అని. నమ్మవద్దు ఈ మాయా లోకం నమ్మవద్దు. చూడు ఆ పెద్దలు పడే పాటలు, ఈ వాక్యాన్ని బట్టే ఆ భక్తులు రాశారు. ఆ పాటలు ఇంకా మధురంగా ఉంటాయి. ఇది మాయలోకమే, అంతా మాయ. ఈ మాయలోకాన్ని మనము నమ్మకూడదు. చివరిగా పిల్లల మన తర్వాత బీదలను కటాక్షించువాడు. హల్లెలూయా. సంకీర్తన 65వ అధ్యాయం 4వ వచనంలో మరి ఒక మాట రాయబడింది, చదవమ్మా. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్నవాడు ధన్యుడు. ఆమేన్. బాగా ఇద్దామా ఈ మాట? మనం చదువుతాను ఒకసారి. నీ ఆవరణములలో నివసించినట్లు చాలు. నేను ఒకసారి ఈ మాట చెప్తాను, అందరూ వెళ్ళండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్నవాడు ధన్యుడు. ఎందుకు ఈ మాట మనం పలుకుతున్నామంటే శివుగా ఈ దినం ధన్యులు దేవుని యొక్క సన్నిధిలోకి అంత రాలేదు. దేవుని కృపలేని ఎవరు రక్షించబడలేదు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ మనకే ఈ రక్షణ కలిగింది. మనకే ఎందుకు ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు? మనకే ఎందుకు ఈ ధనికరమైన రక్షణ దేవుడు మనకి ఇచ్చాడంటే నువ్వెవరివి? ఆయన చేత ఏర్పరచుకున్నవాడవు. దేవుని మందిరములకు అడుగు పెట్టాలంటే కూడా దేవుని పర్మిషన్ కావాలి. హల్లెలూయా. దేవుని పర్మిషన్ లేకుండా దేవుడి మందిరంలోకి రాలేదు. అసలు వచ్చి దేవుడి మందిరంలో కూర్చుంటున్నామంటే ఈ మంచి సమయాన్ని దేవుడు ఇచ్చాడంటే అది యేసయ్య నీకు ఇచ్చిన పర్మిషన్.
హల్లెలూయా, హల్లెలూయా. నిజం ప్రియులారా, ఇప్పటికి 2 నెలలు కదా, జనవరి ఫిబ్రవరి, ఆఖరి పునరుద్ధాన దినం. ఈ జరిగిన ఈ ప్రతి పునరుద్ధాన దినము దేవుని సన్నిధిలో నేను వచ్చానన్న వాడు దేవునికి తెలుసు. హల్లెలూయా. కొంతమంది ఇబ్బందులయ్యి, ఉద్యోగాలయ్యి, ఒక వారం ఆలస్యం. కొంతమంది ఉద్యోగాలయ్యి, ఇబ్బందులయ్యి రాలేని వాళ్ళకి మనమే అనుకో. కానీ దేవుడి మందిరానికి పోయే అవకాశం ఉండి కూడా దేవుడి మందిరానికి రాలేదంటే ఎట్లా? ఇక్కడట ఆయన ఆవరణలో నివసించినట్లు దేవుడు ఏర్పరచుకుంటాడే. చిన్న పిచ్చుకలకు బలిపీఠం ఉంటుంది, నివాసం దొరికేది. వాళ్ళ కోవెలకు దేవుని యొక్క మందిరంలో నివాసం దొరికేది. పిల్లగా వాటికంటే శ్రేష్ఠులు కారా మీరు? వాటికంటే శ్రేష్ఠులు కారా? నీకోసమే కదా ఆయన పరిశుద్ధ రక్తాన్ని రాచి, ఆయన శిలువపై యాగము చేసి, ఆయన నలగబడ్డబడి, ఆయన దీనుడుగా చేయబడి నిన్ను రక్షించడం కోసమే కదా నా ప్రియుడిని యేసయ్య అన్ని భారాలను మోసింది. మరి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన ఆ ప్రభువును మనం మర్చిపోతే ఎట్లా? ధన్యకరమైన జీవితం అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్నవాడు. ఇప్పుడు ఎంతమంది ధన్యుల గురించి చెప్పా నేను? 6 మంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక వచ్చిన చదువుతాం. 69వ సంకీర్తన తీయమా? 69వ సంకీర్తన 15వ వచ్చిన. సారీ అమ్మా, 89:15. 89:15. శృంగధ్వనులు నేరుగు జనులు ధన్యులు. చదువమ్మా, చదువు. ఆమేన్. శృంగధ్వనులు అంటే ఈ శృంగధ్వని అనే మాట, శృంగధ్వనులు అనగా ప్రియదేవుని బిడ్డలు ఎవరైనా చెప్పగలరా? దేవుని శృంగధ్వని 89:15 కదమ్మా. ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాం, కానీ చూద్దాం కరెక్ట్ అయిన అర్థము. Blessed are people who know the starter shout. Starter shout అంటే ఫెస్టివల్ ధ్వని, షౌట్ అంటే ధ్వని. స్టార్టర్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక ఆనందకరమైన ధ్వని. అంటే ఫెస్టివల్ అంత పండుగ ఎప్పుడు చేసుకుంటావు? అబ్బా నీ పండుగ పోరాడైనా అంటావు. ఎంత? 100 రూపాయల చేతుల్లో పెట్టి పండుగ చేసుకో అంటావు. ఎందుకు? ఆ డబ్బులు బాగా కొనుక్కొని తినొచ్చురా, నువ్వు జాలీగా ఉండు అని. మరి మనం ఎప్పుడు పండుగ చేసుకుంటాము? శృంగధ్వనులను వినాలి. హల్లెలూయా. ఈ శృంగధ్వని ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో నుండి వచ్చే స్వరమును వినాలి. శృంగధ్వనులను విను, శృంగధ్వనులను విను. ప్రజల ధ్వనిలో ఆనందకరమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన మాటలను వినాలి ప్రియులారా. ఈ లోకంలో ఏంటి నువ్వు వింటూ ఉన్నావు? ఏంటిని మనం ఆలోచిస్తూ ఉన్నాం? ఏటి వైపు మన చెవులు పెడుతూ ఉన్నాం? శృంగధ్వనులు ఇవి ఆనందకరమైనవి, ఇవి పండుగ వాతావరణాన్ని ఇచ్చేవి, ఇవి నీ హృదయానికి సంతోషాన్ని ఇచ్చే ధ్వనులు ఇవి. హల్లెలూయా. దావీదయ్య తన జీవితంలో ఎక్కువ భాగాన్ని దేవుని స్తుతించడానికే ఖర్చు పెట్టాడట తన సమయాన్ని. ఆయన తను గొర్రెలు కాసేటప్పుడు ఎక్కువ సమయాన్ని దేవుడు ఆరాధించేవాడు. రాజైన తర్వాత కూడా ఎక్కువ సమయాన్ని దేవుని ఆరాధించడానికే సమయం ఇచ్చేవాడు. దినానికి 8 మార్లు ప్రార్థన చేసేవాడు. 7 మార్లు గొర్రెలు కాసుకునేటప్పుడు చేశాడు అనుకోవచ్చు. రాజేంద్రలో ఎన్ని పనులు ఉంటాయి? ఇప్పుడు రాజేంద్ర ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే అది ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాలి. అప్పుడు యూదులు, ఇజ్రాయేలీలు ఒకటే ఉంటారు. 12 గోత్రాలను పరిపాలించాలంటే చిన్న పని కాదు. మరి వారిని పరిపాలిస్తూ కూడా ఆయన ప్రార్థన చేశాడట. అనగా
దేవుని శృంగధ్వని వినడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం వినడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన స్వరాన్ని దేవునికి వినిపించడానికి ఇష్టపడ్డాడు. దేవునితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని మాటలు తాను వింటూ ఉన్నాడు. చాలాసార్లు అంటాడు, దేవా నేను మౌనంగా నీ సన్నిధిలో ఉండడము నిన్ను స్తుతించుటయే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని స్తుతించడం అనగా నీ ప్రాణ ఆత్మ శరీరమును దేవునికి సమర్పించి, ప్రభువా నీవు నాతో మాట్లాడు, అయ్యా నీవు నన్ను సంధించు. నీ శృంగధ్వని, నీ రక్షణ ధ్వని, నీ ఆనంద ధ్వని, నీ ఫెస్టివల్ ధ్వని, నీ సంతోష ధ్వని, నీ ఆశీర్వాదకరమైన ధ్వని, నీ మాటలు నేను వినాలని కోరుకుంటున్నాను ప్రభువా. మీరు ప్రకటన గ్రంథాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చెవి గలవాడు వినుగాక. చెవులు లేనివాడు ఎవరు ఉన్నారేడా? చెవులు లేనివాడు ఎవరైనా ఉన్నారా? తెలి చెవులు ఉన్నాయా నీకు? ప్రస్తుతం లేవు. అనగా దేవుని మాటలు, ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే చెవులు ఉన్నట్టు. చెవులు ఉన్నాయి కానీ అవి దేవుని మాటలు వినే చెవులుగా ఉండాలి. హల్లెలూయా. చెవులు లేని వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక సింహరాజు అడవిలో ఒక కుందేలు పిల్లలు పట్టుకొని ఏటాడ పడేసి అది ప్రక్కకు పోయిందంట. పిల్లి వచ్చి నక్కొచ్చి ఆ 2 చెవులు కొనుక్కొని తినేసింది. ఏం చేసిందమ్మా? నక్కొచ్చి ఆ 2 చెవులు కొనుక్కొని తినేసిందట. ఆ పని మళ్ళా సింహం వచ్చి నాకైనా ఆ చెవులు తినదు చెప్పు. రే బాబు, చెవులు లేకుండా పుట్టిందయ్యా అని చెప్పాడట. లేదు లేదు లేదు, నేను వేటాడినప్పుడు చెవులు ఉన్నాయి కానీ ఆ చెవులు తిన్నారు. నువ్వు తప్ప నువ్వు ఈ పని చేసి ఉంటావు, నువ్వు తిత్తులు మాట్లాడి నువ్వే చేస్తుంటావు ఈ పని అని చెప్తుంటే లేదు లేదు నేను చేయలేదు. సరే, వాళ్ళ తల్లి ఎటుపోయిందా నా బిడ్డ అని ఎత్తుకుంటా వస్తుందంట. తల్లి కుందేలు దగ్గర వాళ్ళ తల్లి వస్తుంది. ఇప్పుడు అసలు చెవులు లేకుండా పుట్టిందా, చెవులు ఉండి పుట్టిందా, వాళ్ళ తల్లి అడిగి తెలుసుకున్నాము అని చెప్పి సింహం అంతట. నాకైతే పని పుట్టిపోతా ఉంది, ఇప్పుడు వెళ్ళిపోతాను నా సంగతి గ్యారంటీగా నన్ను ఈ సింహం చంపేస్తుందని. సరే, అక్కడ పడిపోతే ఆ బిడ్డ దగ్గరికి ఆ తల్లి కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి కన్నీరు కాస్తా ఉంటుందంట. సింహం అంటుందంట, చెప్పు నువ్వు ఈ బిడ్డ నీ బిడ్డనా? అయ్యా నా బిడ్డే. మరి చెవులు కలిగి ఈ బిడ్డలు కన్నావా, చెవులు లేకుండా ఈ బిడ్డలు కన్నావు అంటే ఆలోచించి చెవులు లేకుండానే కన్నామయ్యా. నిజంగా దానికి చెవులు ఉన్నాయి. ఆ చెవులు నాకు తెలియదు. ఎందుకు ఆ మాట చెప్పిందంటే, అనేక మార్లు నేను ఈ మార్గాలు పోవద్దు, ఇదిగో చచ్చి ఇక్కడ పడిపోతుంది, నేను ఇదిగో ఈ మార్గంలో పోవద్దు, ఈ మార్గంలో క్రూర జంతువులు ఉన్నాయి, ఈ మార్గంలో నీకు ప్రాణహాని ఉంది, ఈ మార్గంలో నీకు చెడు జరుగుతుంది, ఈ మార్గంలో నువ్వు ప్రయాణించవద్దు అని అనేక మార్లు నేను చెప్తూ ఉంటే ఏనాడు కూడా నా మాట వినలేదు. కాబట్టి అది చెవులు లేకపోతే పిల్లరా మనందరికీ దేవుడు మంచి చెవులను అనుగ్రహించాడు, వినే శబ్దగ్రహణ దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనం ఏం చేయాలా? దేవుడి వాక్యాన్ని ఏం చేయాలా? ఒక విచిత్రమైన మాట ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఉండి కూడా దేవుడి వాక్యం లేదు. దేవుడి ఆలయంలోకి వచ్చి కూడా దేవుడి మాట ఇది చాలా ఆశీర్వాదకరమైన సమయం. ఇది చాలా ఆశీర్వాదకరమైన సమయం. చెవులు లేకుండా దేవుడు మనల్ని పుట్టించలేదుగా. ఇదిగో ఆయన యొక్క శబ్ద గ్రహణాన్ని వినే శక్తి దేవుడు మనకి ఇచ్చాడుగా. ఆయన శబ్దము, ఆయన వాక్యము మన చెవులో నుండి మన హృదయంలోకి వెళ్తూ ఉంటే పిల్లగా
మన శరీరం అంతా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సులభ గొర్రెలను ఎరుగో జనులు ధన్యులు. హల్లెలూయా. తర్వాత ఇంకొక వచనాన్ని చదువుకుందామమ్మా. సంకీర్తన 112 చదవండి. యెహోవా ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడట. మీరు చదవడం వల్ల యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడట? యెహోవా యందు భయభక్తులు గలవాడు, అలాగే ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించడమే. దేవుని ఆజ్ఞల్ని ఏ బిడ్డలైతే అనుసరిస్తారో వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ధన్యకరమైన జీవితాన్ని అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 6:22 లూకాసు వార్త 6:22 యేసుక్రీస్తు ప్రభు ఎవరు ధన్యులో చెప్తారు కదా? మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినముందు చాలా మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి మిమ్మల్ని వెలివేసి మిమ్మల్ని నిందించి పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. అనగా యేసుక్రీస్తు నిమిత్తము మనం నిందలు అనుభవించినప్పుడు మనము ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిమిత్తము, దేవుని సేవలో మనం నిందలు అనుభవించిన, కష్టాలు అనుభవించిన, శోధనలు అనుభవించిన, ఒకవేళ ఎవరైనా అనరాని మాట అన్నా కూడా మనం ధన్యులమే. ఎప్పుడు? దేవుని బట్టి మాత్రమే. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, నెల్లూరులో గబ్రియల్ అనే ఒక దైవజనుడు ఉన్నారండి. గబ్రియల్ అనే దైవజనుడు ఆయన మన రామకోటి నగర్లో ఉంటాడు. డైగస్ రోడ్ పక్కన రామకోటి నగర్లో దేవుడి సేవ చేస్తూ ఉంటాడు. వారికి 2 కుమారులు. ఆ కుమారుల్లో చిన్న కుమారులు చాలా పోటీ కదా, మంచోడు కాదు. ఆయనైతే దైవజనుడు కాదు, సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. అనేక మార్లు ఆ కుమారుడికి చెప్తూ ఉన్నాడంట, లేనా నేను దేవుని సంఘం నడిపిస్తూ ఉన్నాను, నువ్వు ఆ స్నేహాలు కొనుక్కున్నా, నువ్వు ఆ పరిస్థితులు కొనుక్కున్నా, నువ్వు అది చేయడానికి అది వినలేదు. చివరికి ఏం చేశాడంటే ఏదో ఒక చేయడానికి పని చేశాడు. చేయడం బట్టి వాళ్ళు వచ్చి ఆ రౌడీలతో సేవ చేశారు. ఆ రౌడీలు వచ్చి ఎవరు కొట్టారంటే కత్తితో పొడిచారు. ఎవరిని? గాబ్రియల్ మాస్టర్ని. మాస్టర్ నాకు మన నమ్ముడు గారు మన ఫోన్ చేశారు, పోయి చూద్దామన్నా రండి అంటే నేను రాలేదయ్యా, పోయి పరామర్శించి రండి చేశాను. ఏమిటి వాళ్ళు ఏ తప్పు చేశారు? ఆ గాబ్రియల్ అనే పాస్టర్ గారు ఏ తప్పు చేశారు? ఏ తప్పు చేయలేదు కదా. పాస్టర్ గారు ఏ తప్పు చేయలేదు కదా. కత్తులతో వాడు వచ్చి వాళ్ళ గురించి ఇలాంటి కొడుకులు పెడతావా, ఏంటి నీ కొడుకు దాచి పెడతావా, వాడు అక్కడ ఆ పని చేసి వచ్చాడు కాబట్టి వాడిని మేము చంపేస్తాం, అది ఇది మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ఈడు రక్తం దాచాడు. ఎవరి గురించమ్మా? ఎవరి గురించి? తన కుమారుడు గురించి. తన కుమారుడు గురించి నిన్న ఈడు అనుభవించాడు. అంత మాత్రం చేత వీడు దేవుడి దగ్గర తక్కువైపోలేదు కదా. వీడు మాత్రం దేవుని నామమును ప్రచురిస్తూనే ఉన్నారు కదా. అయితే ఎందుకు ఈ శోధన వచ్చింది? ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఎందుకు ఆ విధంగా ఆ దైవజన కుటుంబానికి ఆ లోపు వెళ్ళారా? వారు ఇంకా నడకొట్టబడను, దేవునికి ఇష్టమాయను. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా మనం బాధపడవచ్చు కానీ ఆ కుమారుడిని బట్టి ఆ తల్లిదండ్రులు బాధపడ్డారు కానీ ప్రభు అయితే అనుమతించాడు, దేవుడు అయితే అనుమతించాడు. ఆ పాస్టర్ గారు ఏమంటారంటే, పర్వాలేదయ్యా, మమ్మ బట్టైనా మా కుమారుడిని మీరు క్షమించండి. ఇదిగో మా రక్తాన్ని క్షమించారు కదా, మమ్మల్ని కొట్టారు కదా, ఈ గాయాలను బట్టైనా మా కుమారుడిని మీరు క్షమించండి వాళ్ళు వేడుకున్నాడట. ఇక దేవుడు వీళ్ళ మనసు ఎక్కడిది? ఆ మనసు ఎక్కడిది అనగా యేసయ్య మనసు. యేసు ప్రభు అంటాడు, ప్రభువా తండ్రి ఈ గాయములను బట్టి
ఈ రక్తమును బట్టి ఇదిగో ఈ యొక్క నలగొట్టబడ్డాను దేవా, నేను నా బిడ్డల కోసము నన్ను బట్టి నా బిడ్డలను రక్షించు. హల్లెలూయా. నన్ను బట్టి నా బిడ్డలను కాపాడు ప్రభువా, నన్ను బట్టి నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా. నేను తండ్రి, నేను గాయపరచబడ్డాను నాయన అని చెప్పి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పిల్లల ఇప్పటి కూడా తల్లి సన్నిధిలో చేరి తన రక్తాన్ని ఆయన ఈ విధముగా దోషులుగా పట్టుకొని, తండ్రి ఇదిగో కోపించుకుంటున్నాయినా వారి కోసమే కదా నేను రక్తాన్ని కాల్చాను, వారిని రక్షించుకున్నానయ్యా. నీ దేవుడు బిడ్డరా, రక్షణ పొందిన బిడ్డల గురించి యేసుక్రీస్తు ప్రభు ప్రసంవేదన పడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా. హల్లెలూయా. నీ కోసము నా కోసము ప్రియుడైన దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రార్థిస్తున్నావా? ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన యొక్క ఆశీర్వాదంలో పొందడానికి ఇష్టపడుతున్నావా? అలాగే లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. ఏమిటి ఇక్కడమ్మా? దేవుని వాక్యము విని గైకొనేవాడు ధన్యులు. వినేవాడు ధన్యులు కాదు. సరే, నువ్వు ధన్యులయ్యా? దేవుని వాక్యము వినాలా, గైకొనాలా? మనం దేవుని వాక్యం వింటూ ఉంటాం, కానీ ధన్యత నీకు రాదు. దేవుని వాక్యం వినాలి, గైకొనాలి, అనుసరించాలి. సరే, త్వరగా వెళ్ళిపోదాం. లూకాసు వార్త 12:37 ఎవరు ధన్యులు అక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతాడు. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఆమేన్. చాలు. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. మెలకువగా ఉండటం అంటే నిద్రపోకుండా ఉండడమా? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు మనం చూశాం కదా. ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు 10 మంది సిద్ధపాటు ఉంది. 10 మంది సిద్ధంలో నుండి ముందు 10 మంది పెళ్లి కుమారుడు కోసం వేచున్నారు. కానీ బుద్ధి లేని 5గురు సరైన సిద్ధపాటు లేదు. వాళ్ళకి నిర్లక్ష్యం. ఏమనుకున్నారు? మాకు సరిపోతులే, ఈ నూనె మాకు సరిపోతులే, పెళ్లి కుమారుడు వస్తాడులే, పిలుపు నిలబడద్దులే. భక్తిలో కూడా పిల్లలా మనం ఏం చేస్తామంటే ఇల్లే అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇలా ఉంటే చాలే, అంత ప్రార్థన చాలే, అంత వాక్యం చాలే, ఆదివారం తిరిగి పోతే చాలే, మిగతాప్పుడు ఎక్కడ మనం దేవుడు ప్రార్థించకపోయినా పర్వాలేదులే. లేదు, దాన్ని దేవుడు ఒప్పుకో. ఆయన వచ్చేదా ఎవరైతే మేల్కొని ఉంటారో, ఎవరైతే మేల్కొని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళని ఏమంటున్నాడు ఆయన? ధన్యులు అంటాడు. దేవుడు వెళ్ళారా, నువ్వు మేల్కొని దేవుడి కోసం ప్రార్థన చేయాలి. నువ్వు నిరంతరము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని ఆరాధించాలి. నిద్రపోతా అంటాడు. నిద్రపోతా ఏమన్నాడు? ఎందుకన్నాడు? ఆ యొక్క అమరం, ఆ యొక్క పడవ అమరంలో కింద భాగంలో పడుకొని నిద్రపోతా ఉన్నాడు. మరి దేవుని మాటలు కాదన్నోడు ఈ నిద్ర తప్పనిసరిగా వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను అనుసరించిన వాళ్ళకి ఈ యొక్క సంబంధమైన నిద్ర తప్పనిసరిగా వస్తుంది. అది సాతాను చేసే నిద్ర, అది శాపమనే నిద్ర, అది పాపమనే నిద్ర, అది దేవునికి దూరం చేసే నిద్ర. నువ్వు మెలకువగా ఉన్నావా, నీకు నిద్ర రాదు. అనగా ఈ లోక సంబంధమైన నిద్రలు చాలా రకాలు ఉన్నాయండి. ఈ లోక సంబంధమైన నిద్రలు మనం కలిగి ఉండకూడదు. రక్షణ అనే మెలకువ మనము కలిగి ఉండాలి. నిలము నీపై వెలుగు వచ్చినది. ఎప్పుడన్నాడు? నువ్వు లేయాలా దేవుడి సన్నిధిలో, నువ్వు లేవాలి. తేజగలడం అంటే నిన్ను నీవు బలపరుచుకొని ఆ ప్రభు తేజస్సును నువ్వు పొంది ఆయన వల్ల జీవించే దాన్ని తేజ నిలడము అని అంటారు.
హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చదువుకోండి. చదవమ్మా. యేసు ఆ. నీవు నన్ను చూసి నమ్మితివి, ఆ. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. ఆమేన్. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరితో చెప్పాడమ్మా? తోమాతో. తోమా అంటాడు, యేసయ్య లేచాడు రా నాన్న అంటే శిష్యులు చెప్తే ఆ యేసుక్రీస్తు మొదటి ప్రత్యక్షం ఉన్నప్పుడు తోమా లేదు అక్కడ. తోమా ఎక్కడో ఉన్నాడు. మేము యేసయ్య చూశావు అంటే నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే గాని నమ్మను అన్నాడు. ఎవడు? ఈ తోమ వల్ల అనుమానవుడు ఫస్ట్ నుంచి. కానీ ప్రియులారా, అలాంటి తోమ దేవుని కోసము ఆయన బలియాగంగా మార్చబడ్డాడు. ఇండియాని ప్రేమించి దేవుడి తోమని మన ఇండియాకి రప్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. తోమ ప్రార్థన చేస్తే ఒక రాజు కుమారుడు చనిపోతాడండి. మొట్టమొదటి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు బెంగాల్ ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తే ఆ చనిపోయిన రాజకుమారుడు బ్రతుకుతాడు. వెంటనే ఆ రాజు కుమార్తెలు అందరూ కూడా ఆ రాజ కుటుంబం అంతా కూడా యేసయ్యని నమ్ముకుంటుంది. హల్లెలూయా. మొదటి క్రైస్తవులు చెప్పడం భారతదేశంలో మొట్టమొదటిగా యేసయ్యని నమ్మిన వాళ్ళు బ్రాహ్మణులు. హల్లెలూయా. అవును, చాలా మందికి తెలియదు. మొట్టమొదటిగా యేసయ్యని నమ్మిన వాడు బ్రాహ్మణుడు. తోమ వచ్చి ఆ బ్రాహ్మణుడి దగ్గర ఆ యొక్క కార్యాలు చేస్తాడు. ఏంటి ఆయన ఉదయం సముద్రం స్నానానికి వెళ్ళాడట. ఉదయాన్నే బ్రాహ్మణులు ఏం చేస్తారు? సూర్య నమస్కారం చేస్తారు. వాళ్ళందరూ గంజాలు కట్టుకొని సూర్య నమస్కారం చేస్తున్నారట. చేస్తున్నప్పుడు తోమ గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏయ్యా, ఎవరిని పూజిస్తూ ఉన్నారు? నువ్వు పూజే దేవుడు. మీరు పూజించేది సృష్టాన్ని, కానీ నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పూజించండి అంటే లేదు సనాతన ధర్మం మాది, ఈ సూర్య భగవానుడే దేవుడు కాబట్టి అంటే సరే మీ సూర్యుడు దేవుడా లేకపోతే నేను చెప్పే యేసయ్య దేవుడా అనే దానికి ఒక నిరూపణ చేసుకున్నాం మనం. ఒక పంచం వస్తారా అని అడిగాడు. అది చెప్పండి, మీరు ఈ రాహోని అని చెప్పి నీళ్ళు పైకి చదువుతూ ఉన్నారు కదా, ఆ నీళ్ళు అక్కడే నిలబడిపోవాలి. అటెంట్ నిలబడతాయంటే మరి సూర్యుడికి శక్తి ఉంటే, మీరు ఆరాధిస్తున్న దేవుడికి శక్తి ఉంటే ఆ నీళ్ళు అక్కడే అయిపోవాలి. మరి నేను కూడా ప్రార్థన చేసి నేను పైకి వేస్తాను, నీళ్ళు అక్కడే ఆగిపోతాయి. ఏది కరెక్టో తెలుసుకుందామంటే అప్పుడు వాళ్ళు ఇదే విచిత్రంగా మాట్లాడుతున్నాడు. అది జరగదులే అనుకోని సరే కానీ ముందు నువ్వే చేయండి అన్నప్పుడు ఆయన యేసయ్యా ఈ సమయాన్ని నాకు ఇచ్చావు, ఈ భారతదేశానికి నన్ను పంపించావు కాబట్టి భారతదేశంలో అగ్రగణ్య లేని వాళ్ళు ఎవరు? బ్రాహ్మణత్వములు. కాబట్టి వీళ్ళు మీ యొక్క ఆశ్చర్య కార్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి వీరిని రక్షించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి నీళ్లు దోషులు తెచ్చి పైకి పోస్తే నీళ్ళు అక్కడే నిలబడిపోయింది, కింద పడవ లేదు. వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. నీళ్ళలో ఏ శక్తి ఉంది, నేను చేసిన ప్రార్థనలో ఏ శక్తి ఉంది, మరి మేము కూడా వెళ్తామని చెప్తే వాళ్ళు వేసే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు వాళ్ళు నమస్కారాలు చేసినా, ఎన్నిసార్లు శ్లోకాలు చదివినా ఆ నీళ్ళు ఆకాశంలో నిలబడడం లేదు, పడిపోతూ ఉన్నది. ఇలా చూసి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు బ్రాహ్మణులు. యేసయ్యను చంపేది కూడా పవన్ చంపేది కూడా బ్రాహ్మణుడే. ఈ బ్రాహ్మణులందరూ మారిపోయి చూసి మరి బాబు ఇదేంట్రా, ఇతడు మన వేదాలను అనుసరించి నిష్ఠాపరిష్ఠులైన వీళ్ళే మార్చేస్తూ ఉన్నారు కాబట్టి ఇతను చంపాలని ఆయన ప్రార్థన చేసుకోవడానికి థామస్ మౌంట్లో గుహ ఉంది. మీరు చెన్నై పోయినప్పుడు తప్పనిసరి వేసుకోవడం. ఆ గుహ ఎప్పుడు ఆయన ప్రార్థించి ఆయన తలమని పెద్ద కొండ. ఇంకొక ఆశ్చర్యకార్యం చేశారు. ఆయన అనుసరించడానికి అనేక మందికి ఆయన బోధ చేసేటప్పుడు ఆ కొండకి కూర్చోవాలంటే అందరూ ఆ కొండకి వస్తూ ఉంటే వాటర్ కావు. ఒక దినము ఒక బండరాయితో మాట్లాడి ఆ బండరాయిని కొడతాడు ఆయన. వెంటనే ఆ బండ నుండి నీళ్లు వస్తూ ఉంటే ఆ నీళ్లు కాదు. ఇప్పటికి కూడా
ఇప్పటికి కూడా మన నుండి నీళ్ళు వస్తున్నాయి. హల్లెలూయా. ఆశ్చర్యం కదా పిల్లరా, ఆశ్చర్యం కదా. ఇప్పటికి కూడా ఆ వచ్చిన అందరూ ఆ బండలో నీళ్ళు తాగి పోయేవాళ్ళంట. ఇప్పటికి కూడా అదే బండ నుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఏం కలిగిన ఇప్పుడు చూసి నమ్మిన వారికన్నా అలాంటి తోమతో అంటాడు, ఎవరు ధన్యులని? మనము ధన్యులమని. హల్లెలూయా. భారతదేశం అంటే యేసయ్యకి ప్రేమండి. అందుకే తన శిష్యుని భారతదేశానికి పంపించాడు. అనేక దేశాలకి యేసుక్రీస్తు శిష్యులు వెళ్ళలేదు, భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో దేవుని నమ్మాలని నీవు నేను ఆయన కృపను పొందాలని దేవునికి ఇష్టమైంది. చదువునా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. అమ్మా ఎవరట? శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ధన్యుడు? శోధన సహించే దేవుడు జీవం చూపిస్తాడు. అనేక రకాల శోధనలు రావచ్చు. లోక సంబంధంగా, కుటుంబ సంబంధంగా, ఈ యొక్క పరిస్థితుల్లో అనేక శోధనలు రావచ్చు. నువ్వు ఈ శోధన సహిస్తే దేవుడు ఏమిస్తాడంటమా? జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన 14:13 చదువుతాను చివరిగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటి నుండి మృతులే ధన్యులని అన్నారు. ఎందుకు దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఈ మృత్యువు అనే ముళ్ళును నిలిచివేశాడు. హల్లెలూయా. క్రీస్తు నమ్మిన బిడ్డలు ఎవరిని కూడా సమాధి తనలో ఉంచుకునే శక్తి దానికి లేదు. యేసయ్య సమాధి ఏ విధంగా తెరవబడిందో యేసుక్రీస్తు యందు మృతులైన బిడ్డల యొక్క సమాధులు కూడా తెరవబడతాయి. కాబట్టి ఇప్పటి నుండి మృతులైన వారు ధన్యులు అంటారు. సరే ప్రియులారా, చివరిగా ధన్యం యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగంలో ఒక 10 ధన్యతల గురించి చెప్తాడమ్మా. 10 ధన్యతలు. నోరు తెరవాలి. చదువుతారా? 5వ అధ్యాయం 1వ నుంచి ఫస్ట్ నుంచి చదువు. ఆయన ఆ జన సమూహమును చూచి వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు పొలగసాగెను. మనకందరికి తెలిసి నేను ఒకసారి చాలా సార్లు ఈ ధన్యతల గురించి కూడా ఒక్కొక్క ధన్యత గురించి నేను సగంలో మీతో మాట్లాడడం జరిగింది. మీ జ్ఞాపకం లేదేమో కానీ నా జ్ఞాపకం ధన్యతలన్నిటి గురించి నేను రావడం జరిగింది. ఎన్ని ధన్యతలు ఉన్నాయి? 10 ధన్యతలు ఉన్నాయి. 10 ధన్యతలు. అలాగే పిల్లరా, ఈ మనం ఇప్పుడు ఎన్ని ధన్యతల గురించి, ఎంతమంది ధన్యతలైన వారి గురించి చెప్పుకున్నాం? నియర్లీ 14 మంది. 14. కాబట్టి మనము ఏ విధంగా దేవుని ధన్యతలు పొందుకుని పెట్టుకుపోయినాం? ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తును ఎరగడమే ధన్యత. హల్లెలూయా. ఆయన ద్వారా రక్షించబడమే ధన్యత. ఆయనను దేవుడు యెహోవా దేవుడుగా గల జనులో ఆ వచ్చిన కూడా చదివించాలి. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు, నేను ముగిస్తూ ఉన్నాను. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి మనము ఆయన యందు ధన్యత కలిగిన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవుడు ఎరిగాము. దేవుడట ఆయన ఎరిగిన వారి వైపు, ఆయన కోరుకున్న వారి వైపు, ఆయన రక్షించుకున్న వారి వైపు ఆయన కన్నులు నిరంతరము చూచుచుండును. హల్లెలూయా. నీ వైపు ఆయన చూస్తూ ఉంటాడు. నిన్ను ఆయన ఆదరిస్తూ ఉంటాడు, నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉంటాడు, నిన్ను ఆయన బలపరుస్తూ ఉంటాడు. నీ చుట్టూ ఆయన దేవతలను నీకు కాపలా వచ్చి ఉన్నాడు.
నిన్ను ఆయన రక్షిస్తూ ఉన్నాడు. క్షేమకరమైన ఆశీర్వాదకరమైన జీవితంను ఆ దేవదేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరము ధన్యకరమైన జీవితాన్ని అనుభవించాలి. దేవుని కృపలో నిరంతరం ధన్యులుగా ఈ లోకములో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మందిరంలో నివసించేవాడు ధన్యులు, ఆయన ధర్మశాస్త్రము దివారాత్రులు ఆనందించేవాడు ధన్యులు, పాపములకు ముందు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యులు, దేవుడిని నమ్ముకున్నవాడు ధన్యులు, వీళ్ళను కటాక్షించేవాడు ధన్యులు, ఆయన ఆవరణంలో నివసించిన వారు ధన్యులు, సర్వధనులను వినినవారు ధన్యులు, యెహోవా ఆజ్ఞలను బట్టే ఆనందించేవారు ధన్యులు, చూచి నమ్ముకుంటే చూడక నమ్మేవారు ధన్యులు. ఇంకా కాబట్టి దేవుడు బిడ్డారా, మనము ఈ ధన్యతలన్నీ కూడా దేవుడు మన కోసం దాచిపెట్టాడు. మనమందరము ఈ కోపంలోని వాళ్ళే. కాబట్టి ఆయనను భయభక్తులు కలిగి ఆయనను మనము ధన్యకరమైన జీవితాన్ని ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఆ ప్రభువును మనం ప్రార్థిస్తున్నాక అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. స్తోత్రాలు. మంచిదమ్మా, ఈ వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రసాద్, నువ్వు ప్రార్థన చేయన వాక్యం నిమిత్తము. అందరూ పాడు కూర్చుంటుగా ప్రార్థన చేస్తాం. మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మా కావలసిన ఆహారమును దయచేయి. మన కళ్యాణ దేవుడు లేవు, కుమారుడైన యేసుక్రీస్తుడు లేవు, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఇంతవరకు ప్రభు సన్నిధిలో ఉన్న మనందరికీ, సర్వ పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, అనారోగ్యంగా ఉంటూ గృహాలయంలో ఉన్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదం యేసుక్రీస్తు కృప రాబో కాలంలో ఆయన మీ వెంట ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆయన కృపాక్షేమములే మీ వెంట మన వెంట ఉంచుగాక. ఆయన దీవెనలతో మనల్ని నింపి, ఆయన కాపుదలతో మనల్ని నింపి, ఆయన మనకు గొప్ప కాపరిగా మహాకాపరిగా ఉండి ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాగాక. దేవుడు నామ స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.